రాజైన సౌలు దేవుని మీద తిరుగుబాటు చేసి దేవ వ్యతిరేకమైన కార్యాలు చేసి దేవునికి ఆయాసం కలిగించిన కారణం చేత ఇశ్రాయేలు మీద రాజుగా అతను ఉండకుండా అతన్ని త్రోసివేసి యెషయి కుమారులలో ఒకనిని ఆయన ఏర్పరచుకున్నాడు. ఈ సంగతి మొదటిసారే సౌలుకు సమూయేలు చెప్తాడు. ఈ హెచ్చరిక విన్న తర్వాత కూడా సౌలు అనేక పర్యాయాలు దేవుణ్ణి దుఃఖపెడతాడు. ప్రవక్త మాట లక్ష్య పెట్టాడు. దైవజనుని యొక్క మాట చాలా తేలిగ్గా తీసుకుంటాడు. దైవజనుడు వచ్చి పలికేటువంటి మాట, చెప్పేటువంటి మాట సాక్షాత్తు దేవుడే పలుకుతున్నాడు, దేవుడే హెచ్చరిస్తున్నాడు అని దాన్ని తీసుకోలేకపోతాడు. సౌలును రాజుగా చేసిందేమో దేవుడు, సౌలుని రాజుగా అభిషేకించిందేమో సమూయేలు. ఆ దేవుని మాట కానీ దైవజనుని మాట కానీ రెండు వినడు. ఎవరి మాట వింటాడు అంటే తన బుద్ధికి తోచినట్టు నడుస్తాడు. రెండవది, మనుషులకు భయపడి మనుషులు తనకెక్కడ దూరం అవుతారో అని వారికి జడిసి వారికి లోబడతాడు. సౌలు చూస్తాడు, నిన్ను రాజుగా నియమించింది నువ్వు వాళ్ళని పాలించడానికి, అంతేగాని వాళ్ళు నిన్ను పాలించడానికి కాదు. అది దేవుని యొక్క ఆలోచన. కానీ సౌలు పరిస్థితి ఎలా అయిందంటే దేవుణ్ణి ప్రవక్తని ఇద్దరిని త్రోసేస్తాడు, కానీ మనుషులకు మాత్రం మనుషులు చెప్పినట్టెల్లా ఆడతాడన్నమాట. మనుషులను లక్ష్య పెట్టక వారిని శాసించి, ఒకవేళ మూర్ఖంగా వ్యవహరిస్తే వాళ్ళని ఖండించి బుద్ధి చెప్పి కంట్రోల్ చేయాల్సినటువంటి రాజు మనుషులకు భయపడి వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, వాళ్ళు ఫీల్ అవుతారేమో వీళ్ళు ఫీల్ అవుతారేమో, మళ్ళా నా గురించి వేరుగా ప్రచారం చేస్తారేమో, నా కిరీటం పోయిద్దేమో, నా సింహాసనం పోయిద్దేమో అని మనుషులకు భయపడి దేవుని మీద తిరుగుబాటు చేస్తాడు. దైవ సేవ చేసేటువంటి వ్యక్తులలో కూడా కొంతమంది ఈ టైప్ వాళ్ళు ఉంటారు. ధనవంతులను, అలాగే కాస్త నోరు గల్ల వాళ్ళని, కాస్త పెడసరంగా ఉండేటువంటి వాళ్ళని, మొదలైన వాళ్ళని కాస్త చూసుకొని, హైపైగా ఉండే వాళ్ళని చూసుకొని వాళ్లకు నొప్పి తగలకుండా జాగ్రత్త చేసుకుంటూ ఉంటారు కొంతమంది. దైవ సేవకుల్ని నిందించాలని కాదు, కొంతమంది వాళ్ళని కొంచెం గద్దించినా ఖండించినా, వాళ్ళని ఏదన్నా శాసించడానికి ప్రయత్నించినా వాళ్ళు ఎక్కడ అలుగుతారో, ఎక్కడ దూరం అవుతారో, ఎక్కడ బాధపడతారో, ఎక్కడ నా ప్రవర్తన సరిగా లేదని ప్రజల్లో ప్రచారం చేస్తారో. అంతే కదా, మనుషుల వ్యవహారం ఎలా ఉంటుందంటే వాళ్ళకన్నీ అనుకూలంగా భజన చేస్తేనేమో, వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు చేస్తేనేమో ఆయన చాలా మంచోడు, భక్తిపరుడు అని మాట్లాడతారు. నువ్వు చేసేది తప్పు, ఇది క్రమం కాదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని గద్దించి మాట్లాడితేనేమో అసలు ఆయన సరైనటువంటి భక్తుడు కాదు, అతనికి సరైన ప్రత్యక్షత లేదు, సరైన జ్ఞానం లేదు, సరైన సేవకుడు కాదు అని దైవజనుని మీద దుష్ప్రచారాలు చేసే వ్యక్తులు ఉన్నారు. నేను చూసా, ఓహో నాయన 15 సంవత్సరాల సేవలో రకాలను చూశాను నేను. చూసా. స్టార్టింగ్లో చాలా తీయగా, చాలా ప్రేమగా, చాలా ఆప్యాయంగా ఉంటారు. రాను విచిత్రంగా మారిపోతారు. నాకు దేవుని కృపను బట్టి చాలా వరకు అనుభవాల సారం. వయసు చిన్నదే కానీ ఈ చిన్న వయసులో బోల్డ్ అని అనుభవాలు నేర్పాడు దేవుడు ఆయన కృపతో. గనుక నాకు తెలుసు అన్నమాట మనుషులు ఎలా ఉంటారన్నది. మొత్తానికి సౌలుకి ఏదో షాక్ తగిలినట్టుంది. అట్లాంటి బెదిరింపులు, అలాగా తృణీకారాలు, అలాగా వార్నింగ్లు ఏమో వచ్చినాయేమో. ఏదైనా మనకు జనం ముఖ్యం కాబట్టి, మనకు గుంపు ముఖ్యం కాబట్టి జనాల భజన మనం తప్పకుండా చేయాలి. దేవుడికి భజన చేయకపోయినా ఫీల్ గాడు, ప్రవక్తను పట్టించుకోకపోయినా ఫీల్ గాడు, కానీ జనాలు మాత్రం మనం బాగా గుర్తించాలని కంకణం కట్టుకున్నట్టున్నాడు. అలాగా ఒకవేళ
ఒక కుటుంబానికి నాయకుడుగా ఉన్నవాడైనా, సంఘానికి నాయకుడుగా ఉన్నవాడైనా తప్పుడు త్రోవలో వెళుతున్న వారిని అవసరమైతే గద్దించి, ఖండించి, బుద్ధి చెప్పి, తప్పు, ఇది రైట్ కాదు, ఎలా నడవాలి అని శాసించేటువంటి వాడై ఉండాలి, కానీ దాసుడు కాకూడదు. తగ్గింపు విషయంలో ఉండాల్సిందే, కానీ తప్పుడు త్రోవల్లో మూర్ఖ ప్రవర్తనలో అడుగులేస్తే మాత్రం అక్కడ రౌద్రం చూపించాల్సిందే. అంతేగాని నొప్పింపక తానోవక తప్పించుకు తిరుగువాడే నేర్పరి సుమతి అన్నట్టుగా ఆత్మీయ నాయకుడు ఒకవేళ తయారైతే, జనులకు భయపడి దేవుని ఆలోచనల్నే పక్కన పెట్టేవాడైతే, ఆ సేవకుడికైనా, ఆ రాజుకైనా, ఆ అధికారికైనా సౌలుకు పట్టిన గతే పట్టింది. ఏంటంటే త్రోసివేయబడతాడు. కొన్నిసార్లు దేవుడు ఇలాగ పరీక్ష కూడా అనుమతిస్తాడు సేవకత్వంలోకి వచ్చిన వాళ్ళకి. విశ్వాసులోనే కొంతమంది తిరుగుబాటు చేసేటట్టు, బెదిరించేటట్టు, భయపెట్టేటట్టు అనుమతిస్తాడు దేవుడు. వీడు నా వైపు చూస్తాడా, వాళ్ళ వైపు చూస్తాడా అని. ఆత్మీయ నాయకుడు ఎలా ఉండాలి అంటే, 7 సార్లే పొండి సుంఠాలారా, నాకు దేవుడు ముఖ్యం, దేవుని చిత్తం ముఖ్యం. యేసయ్య అంటాడు చూడండి, 5,000 మందికి పైన వెంబడిస్తారు. తర్వాత ఆ సంఖ్య తగ్గుతూ 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 వచ్చి చివరికి శిష్యులతో అంటాడు, మీరును వెళ్ళిపోవాలని ఉన్నారా అంటాడు. అప్పుడు పేతురు అంటాడు, ప్రభువా ఎక్కడికి పోదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి పోయామయ్యా. ఎంత అద్భుతమైన మాట. యేసయ్య మాటలు నిత్య జీవపు మాటలు, అవి దేవుని మాటలు. అంతకు మించినటువంటి జీవం ఇక దొరకదు అనే విషయం పేతురుకు తెలుసు. అద్భుతమైన మాట అడుగుతున్నాడు, ఎక్కడికి పొమ్మంటావు, అడ్రస్ ఏదో నువ్వే చెప్పు, పోతాం. మరి నీకంటే బెస్ట్ ఎవరో, నీకంటే బెటర్ ఎవరో నువ్వే చూపించు, పోతాం. ఏం చెప్తాడు ఆయన? ఓ చిరునవ్వు నవ్వి ముందుకు సాగిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కొన్నిసార్లు ముక్కుసూటిగా మనం వ్యవహరించాలి, తప్పదు. కొన్నిసార్లు సౌమ్యంగా వ్యవహరించాలి. ఓకే. కాబట్టి ఆత్మీయ నాయకుడు దేవునికే ఫస్ట్ స్థానం ఇవ్వాలి, దేవునికే భయపడాలి, దేవునికే లోబడాలి, దేవునికే విధేయత చూపాలి. కానీ మనుషులకు విధేయత చూపి, మనుషులకు భజన చేసి, మనుషులకు భయపడి దాసుడు కారాదు. అలా అయిన వాడు సౌలు కోటాలోకి చేర్చబడి నెట్టివేయబడతాడు. దేవుని కృపను బట్టి నా బిడ్డలందరికీ ఇదే నేర్పా. ఎప్పుడు మనుషులను లక్ష్య పెట్టొద్దు. నీకు ఎంత సంఘం దేవుడిచ్చినా ఆ సంఘం అంతా కూడా దేవుడు నీకు ఇచ్చింది. ఎంతమంది మనుషులు నిన్ను గౌరవించినా, గుర్తించినా, ప్రేమించినా, విధేయత చూపినా, వాళ్ళందరి మనస్సుల్లో నీకు ఆ స్థానాన్ని కల్పించింది యేసయ్య. కాబట్టి నువ్వు ప్రప్రథమంగా నీ దృష్టి దేవుని వైపే నిలుపు. జనులు నీకు దేవుణ్ణి ఇవ్వలేదు, జనులు ఆ మాట చెప్పను లేదు. మమ్మును అడుగుము, మీకు దేవుణ్ణి స్వాస్థ్యముగా అప్పజెబుతామని మనుషులు అనలా, కానీ దేవుడు అన్నాడు. కీర్తనల గ్రంథము 2 కీర్తన 8వ వచనం, నన్ను అడుగుము, అద్దుగో, జనములను నీకు స్వాస్థ్యముగా, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. చూసారా? ఒక ఊరు కాదు, ఒక పట్టణం కాదు, ఒక పల్లె కాదు, ఒక ప్రాంతం కాదు, భూమిని దిగంతముల వరకు నీకు ఇస్తా అన్నాడు దేవుడు. కాబట్టి మనం ఫస్ట్ ఎటు లక్ష్యం పెట్టాలి? దేవుని మీద లక్ష్యం ఉంచాలి, దేవునికే భయపడాలి, దేవునికే లోబడాలి. దేవ వ్యతిరేకమైన కార్యకలాపాల్లో మనుషులు తిరుగుతుంటే వారిని గద్దించి, ఖండించి, బుద్ధి చెప్పే శాసనకర్తగా దైవజనుడు ఉండాలి. మనుషులు మనకు దేవుణ్ణి తెచ్చి ఇవ్వలేరు, కానీ దేవుడు మనుషుల్ని తీసుకొచ్చి ఇవ్వగలుగుతాడు. ఎంతమందినైనా ఆయన తెచ్చి ఇవ్వగలుగుతాడు.
ఎంతమంది హృదయంలోనైనా స్థానం ఆయన ఏర్పాటు చేయగలుగుతాడు. కాబట్టి ఈ ఈ సంఘపరంగానే కాదు, కుటుంబ పరంగానైనా, సమాజ పరంగానైనా, బంధు పరంగానైనా, దేవుని మార్గంలోకి నేను వెళితే బంధువులు నాకు దూరం అవుతారేమని కొంతమంది భయపడతారు. బోడి బంధువులు, దేవుడు కృప నీ మీదకి వస్తే ఆ బంధువుల కంటే శ్రేష్టమైన ఆత్మీయ బంధువుల్ని వందలాది మందిని ఇస్తాడు. నువ్వు పదుల సంఖ్యలో బంధువుల్ని పోగొట్టుకుంటే వందల సంఖ్యలో ఇస్తాడు నీకు ఆత్మీయ బంధువుల్ని. ఒకవేళ వందల సంఖ్యలో నువ్వు ఆత్మీయ శరీర బంధువుల్ని పోగొట్టుకుంటే వేల సంఖ్యలో ఆత్మీయ బంధువుల్ని ఇస్తాడు. కాబట్టి మనుషులను లక్ష్య పెట్టరాదు, మనుషులకు భయపడి దేవుని తృణీకరించరాదు. ఓకే, ఉంటే ఉండు, పోతే పో, చేసుకో, నీ చేతనైంది ఏదైనా చేసుకో, ఐ డోంట్ కేర్. మారు మనసు పొందు, మర్యాదగా దిద్దుకో, జీవితాన్ని సరి చేసుకో, దేవుని క్రమంలో క్రమశిక్షణలో ప్రయాణం చేయి, అంతవరకే. దానికి భిన్నంగా అడుగులేస్తే సహించేది లేదు, ఎవరైనా ఎంతటి వారైనా. ఈ రోషం ప్రతి దైవజనుల్లో ఉండాలి. మనుషుల్ని కష్టపడి క్రీస్తు కొరకు సంపాదించాల్సిన మాట నిజమే, వారికి దేవుని ప్రేమ చూపించాలి. దేవుని మార్గంలోకి వచ్చి దేవుని సత్యాలు తెలుసుకొని కూడా పిల్ల చేష్టాలు చేస్తుంటే పౌలు అన్నట్టు, నేను బెత్తంతో రావాలా, సాత్వికంతో మంచిగా రావాలా, ఎట్లా రావాలి, కర్ర తీసుకొని రమ్మంటారా అన్నాడు కొరింథీ సంఘానికి. అంటే కర్రతోని కొడతానని కాదు, కానీ నా చేత తిట్లు తింటారా లేకపోతే పద్ధతిగా నడుచుకుంటారా. భయపడడు, లెక్క చేయడు. స్తోత్రం. ఏది గట్టిగా. సంఘక్రమం ఒక రాజ పరిపాలన. దాదాపు నాటి పాత నిబంధన లేఖనంలో సౌలు దావీదుల పరిపాలన, నేటి ఆత్మీయ ప్రపంచంలో దైవజనుడు, సంఘము. ఈ సంగతులు వారికి దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11, 12 వచనాలు. కరెక్ట్గా ఉంటుంది దేవుని కృపలో, నాకెళ్ళి చూడండి. కాబట్టి ఇక సౌలును దేవుడు విసర్జించాడు. చూశాడు, ఉండే కొంది వీడికి పిచ్చి ముదిరిపోతుంది, ఇంకా మనుషులకు దాసుడైపోతున్నాడు, నా పరువు తీసేస్తున్నాడు, లాభం లేదు. ఏ పదవి పోయిద్దని భయపడి జనాలకు దాసుడైపోయాడో ఆ పదవే వీడికి తీసేయాలి నేనని డిసైడ్ అయిపోయి సమూయేలుతో మాట్లాడాడు. అతన్ని ఏర్పరిచినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. నువ్వు వెళ్ళి యెషయి కుమారులలో ఒకరిని దేవుని రాజుగా, దేవుని ప్రవక్తగా, దావీదు ప్రవక్త మరియు రాజు, నేను ఏర్పరిచినటువంటి రాజుగా నువ్వు అభిషేకించంటే సమూయేలు కొమ్మును తైలముతో నింపి బయలుదేరాడు. వెళ్ళాడు. ఏ కొడుకును అభిషేకం చేస్తున్నాడో చెప్పలా. సరే పోయాడు, యెషయితో చెప్పాడు, నీ కొడుకులు ఎంతమంది అంటే ఇంతమంది అని చెప్పారు. సరే, నీ కుమారులలో ఒకరిని యెహోవా కోరుకున్నాడు ఇశ్రాయేలు మీద రాజుగా, నీ కొడుకులను తెచ్చి నా ముందు పెట్టన్నాడు. అప్పుడు పెద్దవాడైన ఏలీయాబును తీసుకొచ్చి రెడీ చేసి ప్రవక్త ముందుకు తీసుకొచ్చాడు యెషయి. మిగిలిన కొడుకులందరూ ఇంటికాడే ఉన్నారు, మరి ఏం పని చేస్తున్నారు నాకైతే తెలీదు. పాపం చిన్నోడు మాత్రం గొర్రెలకు పోయాడు. ఏం చేద్దాం, చిన్నోడు అంటే అందరికీ చీపే, అందరూ పెత్తనం చేయటమే. చిన్నోళ్ళ బతికే అంత, ఎందుకంటే మా ఫ్యామిలీలో నేను చిన్నోడిని. చాలా మంచోళ్ళు చిన్నోళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్నోడు మాత్రం ఏదో పని చేయడానికి వెళ్ళాడు, మిగిలిన వాళ్ళు అందరూ మరి ఇంటికాడ ఏం చేస్తారు నాకైతే తెలీదు. మొత్తానికి ఈయన వచ్చేసరికి ఫస్ట్ పెద్దోడు అందుబాటులోకి వచ్చాడు.
చూశాడు, అబ్బా ఎంత చక్కగా ఉన్నాడు, ఎంత పొడవు ఉన్నాడు, ఎంత చక్కని రూపం అని ఆయన హైటు ఆయన రూపం చూసి మురిసిపోయి, ఇంకా డౌట్ ఏముంది, యెహోవా కోరుకున్నవాడు ఇతడే అని చిన్నగా స్పీడ్గా అడుగులు వేస్తూ కొమ్ము తీసుకొని వెళ్ళబోయాడు. వెంటనే దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. సమూయేలు ఆగు. చిత్తము ప్రభు, అతని మీద తైలం పోయొద్దు, నేను అతన్ని ఏర్పరచుకోలేదు, నేను అతన్ని విసర్జించి తిని అన్నాడు. ఏమన్నాడు? విసర్జించి తిని. ఎందుకు విసర్జించాడు? అసలు ఏమన్నా అంతకుముందు ఎలీయాబు విషయంలో, దేవుని విషయంలో ఏమన్నా ఒక సన్నివేశం రాయబడి ఉందా? విసర్జించుట అనేది సౌలు దగ్గర వాడాడు. ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా అతన్ని నేను విసర్జించి తిని. ఓకే, అక్కడ సౌలు తిరుగుబాటు కనపడుతుంది కాబట్టి ఓకే. మరి ఏలీయాబుని ఎందుకు విసర్జించాడు? దావీదుని ఎందుకు కోరుకున్నాడు? ఏలీయాబుకి దేవునికి మధ్య ఏం జరిగింది అంటే, దేవుడు ఎవరిని కోరుకుంటాడు, ఎవరిని విసర్జిస్తాడు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. సింపుల్ ఆన్సర్ అక్కడే ఉంటుంది, చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎవరిని కోరుకుంటాడు, ఎవరు దేవునికి ఇష్టలై ఉంటారంటే అక్కడ చెప్పాడు, ఎవరు దేవుని యందు విశ్వాసము గలవారై ఉంటారో వారు దేవునికి ఇష్టలై ఉంటారు. ఎవరు విశ్వాస విషయంలో బలహీనలై ఉంటారో, విశ్వాసము గలవారై ఉండరో వారిని దేవుడు విసర్జిస్తాడు. ఓకే, సౌలు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మీద ఆనుకోలేదు, కానీ మనుషుల యందు విశ్వాసం ఉంచి మనుషుల మీద ఆనుకొని మనుషుల దయాదాక్షిణ్యాలకు లోబడ్డాడు, తోసివేయబడ్డాడు. ఏలీయాబు విషయంలో కూడా అదే తంతు. అదేందన్నా అసలు ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అంటే అక్కడే చెప్పాడు దేవుడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టవద్దు, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు, మనుషులు పై రూపమును చూచుదురు కానీ యెహోవానగు నేను హృదయమును పరిశోధిస్తాను, హృదయాన్ని చూస్తాను. మనమేమో మనుషులతో పరిచయాలయ్యి మనుషుల్ని ముందు నమ్మి తర్వాత మోసపోయి సిగ్గు తెచ్చుకొని ఈ మనిషి బుద్ధి ఇది, ఈ మనిషి బుద్ధి ఇది అని తర్వాత చెప్తాం. మనం ఫస్ట్ నమ్మి తర్వాత వాళ్ళంతా గ్యాంబ్లింగ్ అని తెలుసుకున్న తర్వాత గాయపడి అప్పుడు మొత్తుకుంటాం కుయ్యో కుయ్యో అని. దేవునికి ఆ చాకిరీ ఏం లేదు. ఆడొచ్చి ఆయన ముందు నిలబడితే చాలు, ఆడు ఏందో చెప్పేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎలీయాబు యొక్క హృదయం ఎలాగున్నదో, తర్వాతి వాళ్ళ హృదయాలు ఎలాగున్నాయో, కడపటి వాడైన దావీదు మనస్సు హృదయం ఎలాగున్నదో దేవుడెరుగు. నరులకు మీరు మనుషుల పై రూపమును లక్ష్య పెట్టుదురు, మీకు హృదయాలు తెలియవు. నాకు హృదయం తెలుసు. నేను ఫస్ట్ ఎవడైనా నా ముందుకు వస్తే ఆడి ఆకారాన్ని నేను చూడను, ఆడి హార్ట్ చూస్తా, ఆడి హృదయం చూస్తా, ఆడి మనస్సు చూస్తా, వాడి ఆలోచన ప్రపంచంలోకి తొంగి చూస్తా. అక్కడ వాడు నాకు నచ్చాలి. దేవునికి మహిమ. కాబట్టి ఇక్కడ దావీదు హృదయం ఎరుగును దేవుడు, ఏలీయాబు హృదయం కూడా ఎరుగును. తర్వాత దేవుడు విసర్జించినట్టుగానే ఏలీయాబు దగ్గర 2 లోపాలు కనపడతాయి మనకి. జస్ట్ పేజీ తిప్పండి. గొల్యాతు వచ్చి సవాల్ విసురుతుంటే అప్పటికి దాదాపు 40 రోజుల నుంచి వీళ్ళు యుద్ధానికి పోయి యుద్ధం చేయరు. వాడిని చూడగానే ఇటు పడ్డోళ్ళు అటు పరిగెత్తుతుంటారు. సరే, దావీదు వచ్చాడు అక్కడికి. వాళ్ళ నాన్న చెప్పి పంపించాడు, అన్నయ్యోళ్ళు పోయి చాలా రోజులైంది, అసలు యుద్ధం జరిగిందా లేదా, ఏం జరిగింది నాన్న కనుక్కొని రాయి అని పంపిస్తాడు. పాపం దావీదు కొన్ని ఆహారపు వస్తువులు తీసుకొని వచ్చి కరెక్ట్గా ఈ గొల్యాతు వచ్చి ప్రగల్భాలు పలికేటప్పుడు ఎంటర్ అవుతాడు. ఆ తరువాత
అక్కడున్న ఒకనితో ఇతనిని చంపితే రాజు ఏమిస్తాడు అనే మాట అడుగుతాడు. వాడు పోయి దావీదు పెద్దన్నకు చెబుతాడు. ఆయన పేరేమో చూడండి. అతడు వారితో మాట్లాడున్నది అతని పెద్ద అన్నయ్యకు ఏలియాబు వినబడగా ఆ, ఏలియాబునకు దావీదు మీద కోపము వచ్చి ఉమ్, అతనితో నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? ఉమ్, అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? ఉమ్, నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. ఉమ్. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివనెను. అబ్బా, ఏం చేసినట్టు ఆయన చూసినట్టు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఈయన తెగ యుద్ధం చేశాడు, ఆయన వచ్చి చూడటానికి వచ్చాడు. రెండు 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 లోపాలు కనపడతాయి. మొట్టమొదటిది ఏలీయాబులోని మొదటి తప్పు ఏమిటంటే, తన చెవులారా దేవుని దూషిస్తున్నటువంటి అవతలి వాని మాట వింటూ కూడా రోషము తెచ్చుకున్నవాడై దేవుని పక్షమున యుద్ధమునకు వెళ్ళ సాహసించలేదు. ఓకే, దేవుని మీద విశ్వాసము గలవాడై తాను యుద్ధ భూమికి వెళ్ళలేదు. యుద్ధ భూమి కంటే వానితో తలపట్టానికి. యుద్ధ భూమిలో ఉన్నాడు కానీ యుద్ధం జరగల. ఎందుకంటే గొల్యాతు 6 మూరల జానుడు ఉన్నాడు. మరి ఇప్పటి కొలమానం ప్రకారం దాదాపు 12 అడుగులు పొడవు ఉన్నట్టు వాడు. అంత పొడుగోడు కళ్ళ ముందు కనపడుతుంటే చూస్తా చూస్తా ఏం పోతాం యుద్ధానికని ఒక మనుష్యరీత్యా ఆలోచించాడు తప్ప దేవుని బట్టి ఆలోచించలేకపోయాడు. అంటే తను దేవుణ్ణి బిడ్డై ఉండి కూడా గొలియాత్ కంటే కూడా నా దేవుడు గొప్ప అని విశ్వసించలేకపోయాడు. దేవుని పక్షంగా యుద్ధ భూమిలోకి వెళ్ళి యుద్ధం చేయలేకపోయాడు. ఇది మొదటి సంగతి. అయితే తను చెయ్యకపోగా దేవుని విషయమై రోషపడి ఆసక్తి కలిగి దేవుని యుద్ధం చేయటానికి పూనుకున్న దావీదు విషయములో చాలా అవమానకరంగా కోపపడి మాట్లాడాడు. ఒక మాటలో చెప్పాలంటే దావీదుని నిరాశపరచడానికి ప్రయత్నం చేశాడు. తను విశ్వాసము గలవాడై యుద్ధరంగానికి వెళ్ళలేదు. విశ్వాసము కలిగి దేవుని పక్షంగా నేను వెళతా గొల్యాతు మీదకి అని ముందుకొచ్చినటువంటి దావీదు విషయంలో చాలా దురుసుగా ప్రవర్తించాడు. నిరాశపరచాలని ప్రయత్నించాడు. ఇది రెండవ తప్పు. అయితే ఏలీయాబు అన్న మాటను బట్టి దావీదు నిరాశ పడిపోయి సామాన్లు సర్దుకొని ఇంటికి వెళ్ళిపోలేదు. పెద్దన్నయ్య కోప్పడుతున్నాడు. ఏలీయాబు అనే ఉంట చూడండి. దావీదు పెద్దన్నయ్యకు ఏలీయాబు. ఏ అధ్యాయము? 17:28 చూడండి. అతడు వారితో మాట్లాడినది అతని పెద్ద అన్నయ్యకు అతని పెద్దన్నయ్యకు ఏలీయాబునకు వినబడగా ఏలియాబునకు దావీదు మీద కోపము వచ్చి అతనితో నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివనెను. అది సంగతి. అప్పుడు దావీదు ఏమన్నాడు? అందుకు దావీదు నేనేమి చేసి తిని మాట మాత్రము పలికి తినని చెప్పి అతని యుద్ధ నుండి తొలగి తిరిగి మరి ఒకని ఆ ప్రకారమే అడుగగా జనులు వానికి అదే ప్రకారము ప్రత్యుత్తరం ఇచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దావీదు ఎలాంటోడో తెలుసా? మొండోడు. పెద్దన్న ప్రేమ కొద్దీ ఒరే పెద్ద పెద్ద మొనగాళ్ళం యుద్ధంలో ఆరితేరిన వాళ్ళం మా చేతే గాక ఇక్కడ కూర్చుంటే నువ్వు వేలుడంత లేవు, నువ్వు పోయి అంత పొడుగొడిని కొడతాను అంటున్నావు. అసలు నువ్వు గర్వం ఎంత గర్వంగా ప్రవర్తించవచ్చా నువ్వు? అంటే దావీదు యొక్క దేహాన్ని చూసి, పర్సనాలిటీని చూసి గొలియాతు మీద యుద్ధానికి దావీదు సరిపోడని చిన్న చూపు చూశాడు. ఎవరు? ఏలీయాబు. అంటే ఇది రెండవ తప్పు. గొలియాతుని మానవ దృష్టితోనే చూశాడు. గొలియాతును కూలగొట్టడానికి వచ్చిన దావీదును కూడా మానవ దృష్టితోనే చూశాడు. ఇది పొరపాటు. ఇలా చూసే వాళ్ళని దేవుడు విసర్జిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి.